హలో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కేంద్రం 3 బిల్లులు ప్రవేశపెట్టింది పార్లమెంట్లో. ఒకటి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, అండ్ ఆన్లైన్ బెట్టింగ్ నిరోధించే బిల్లు, అండ్ మూడోది 30 రోజులు కానీ జైల్లో ఉంటే సీఎం కానీ పీఎం కానీ మంత్రి కానీ పదవుల నుంచి తొలగించే బిల్లు. ఈ బిల్లు గురించే ఇప్పుడు చెప్పబోయేది. అయితే ఈ బిల్లు వినడానికి చాలా బాగుంది. ప్రాసెస్ ఏంటంటే 5 సంవత్సరాల శిక్ష అనుభవించే నేరాల్లో పాల్పడి అతడు జైలుకి వెళ్ళాడు అనుకోండి, 30 రోజులు జైల్లో ఉన్నాడు అనుకోండి, సీఎం కానీ పీఎం కానీ మంత్రి కానీ 5 సంవత్సరాల శిక్ష పడే నేరాలలో ఇన్వాల్వ్ అయ్యి అండ్ 30 రోజులు జైలు శిక్ష అనుభవిస్తే అలా ఆటోమేటిక్గా 31వ రోజు తన పదవి నుంచి తను వెళ్ళిపోతాడనమాట. అయితే ఇది ప్రతిపక్షాలు ఏమని ఆరోపిస్తున్నాయంటే వీళ్ళు ఈడీ సిబిఐ యూజ్ చేసి తప్పుడు కేసులతో జైలుకు పంపించి పదవిలో లేకుండా చేసే కుట్ర ఇదని ప్రతిపక్షాల వాదన. అయితే గవర్నమెంట్ వాదన ఏంటంటే నేరస్తులు ప్రజా సేవలో ఉండకూడదు, అందుకోసం ఈ బిల్లు తెచ్చామని కేంద్రం వాదన. అయితే నేరం రుజువైనప్పుడు పదవిలోంచి తీసేస్తే బాగుంటుంది, కానీ 30 రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన కేసులు పెట్టి తీసేయడం అనేది బాగాలేదు. నేరం రుజువైనప్పుడు పదవిలో నుంచి తీసేస్తే బాగుంటుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళాడు. అతడు 5 నెలలు జైల్లో ఉన్నాడు. 5 నెలలు జైల్లో ఉన్నప్పుడు అతను సీఎం. బెయిల్ నుంచి బయటకు వచ్చాక అతిశీని సీఎం చేశాడు. నేరం రుజువైనప్పుడు పదవిలోంచి తీసేసినా పర్లేదు, కానీ నేరం రుజువు కాకముందే పదవిలోంచి తీసేయడం అనేది బాగాలేదు. ఇది బిల్లు బాగుంది. అయితే నేరం రుజువైనప్పుడు పదవిలో నుంచి తీసేస్తే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అంటే నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను, జస్ట్ ఇన్ఫర్మేషన్ చేస్తాను ఛానల్ పరంగా. హలో ఫ్రెండ్స్, ఈ బిల్లు పాస్ అవ్వాలంటే లోక్సభలో మరియు రాజ్యసభలో 2/3 మెజారిటీతో పాస్ అవ్వాలి. లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 362. ఎన్డీఏకు ఉండేది మాత్రం 293 మాత్రమే. అలాగే రాజ్యసభలో 245 ఓట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 164. ఎన్డీఏకు ఉండేది 125 మాత్రమే. ఈ బిల్లు పాస్ అవ్వాలంటే కొంచెం కష్టమే, ప్రతిపక్షాలు అపోజ్ చేస్తున్నాయి కాబట్టి. అయితే దీనిలో ఏమన్నా సవరణలు చేస్తే ఈజీగా పాస్ అవ్వచ్చేమో. బిల్లు పాస్ అయ్యాక దాని ఎలా ఉంటుందనేది మళ్ళీ మనం తిరిగి వీడియో చేద్దాము. ఇలాంటి వీడియోలకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.